ఉన్నారు, 2 లక్షలు పోయిన వాళ్ళు ఉన్నారు, 5 లక్షలు పోయిన వాళ్ళు ఉన్నారు, 10 లక్షలు పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కొంత ఇబ్బంది ఉంటుంది. వాళ్ళ దాని విషయంలోనే ఇక్కడ కీ పాయింట్ తీసుకోవాల్సి ఉంది. ఏంటంటే వాళ్ళకి 25,000 సరిపోతాయంటే సరిపోవు, కానీ ఒక ప్రభుత్వం 10 లక్షలు ఇవ్వలేదు కదా, 5 లక్షలు ఇవ్వలేదు కదా. వాళ్ళకి 25,000 అనేటటువంటిది గవర్నమెంట్ ఇవ్వగలిగిన దాంట్లో అత్యధికం ఇస్తున్నట్టు. వాళ్ళకి రిక్వైర్డ్ సరిపోతుందంటే లేదు. ఇప్పుడు వాస్తవంగా వాళ్ళకైతే కనుక ఇంట్లో ఉన్న సామాన్లంతా పాడేసి కడుక్కోవడానికి తుడుచుకోవడానికి 25,000 సరిపోతాయి. ఎందుకంటే ఫ్లోర్ అంతా మునిగిపోయినాయి, అన్ని బట్టల నుంచి అన్ని బయట పారాయి. వాళ్ళకి మినిమం ఈ ఖర్చులు వీటికే సరిపోతాయి. బట్ అవి పక్కన పెడితే ఇక్కడ మెయిన్ పాయింట్ అలా ఏంటంటే ఒక పర్ఫెక్ట్ యూసేజ్ పనికి వచ్చింది. ఏది ఓ 25,000 రూపాయలు అనడం కాస్త ఏది మనం నీళ్లలో కొట్టుకుపోతూ ఉంటే ఒక కర్ర మొక్క చేతికి దొరికితే ఎంతో అట్లాంటి సహకారం అనుకోవచ్చు. అదే సందర్భంలో మీరు చెప్పినట్టు ఎంఎస్ఎంఈలకి వాళ్ళకి ఇవి ఏమాత్రం పనికిరావు. వాళ్ళకి ఏదైనా ఇన్సూరెన్స్లు ఉంటే కాపాడబడతారు. లేదా ఈ 1,00,000-1,50,000 రూపాయలు అనేటటువంటివి వాళ్ళకి పై ఖర్చులకు కలిసి వస్తుంది. వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటే సేవ్ అవుతారు, లేదంటే వాళ్ళు ఏం చేయగలిగిందేం లేదు.